గైస్ రాయన్ మూవీ ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారు. ఈ మూవీ మీలో ఎంతమంది చూసారు? నేనైతే జస్ట్ ఇప్పుడే చూసా. మూవీ అయితే పర్లేదని చెప్పొచ్చు. ఈ మూవీ టోటల్ 2 hours రన్ టైమ్ తో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ 10 minutes చైల్డ్హుడ్ స్టోరీ చూపిస్తారు, అదైతే చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే పెద్దగా క్లిక్ అవ్వలేదు. మన ఏఆర్ రెహమాన్ గారి మార్క్ అయితే ఈ మూవీలో కనబడలేదనే చెప్పాలి. ఈ మూవీ కోసం ధనుష్ అన్న అయితే నిజంగా చాలా కష్టపడ్డారు. డైరెక్షన్ అండ్ రైటింగ్ అండ్ యాక్టింగ్ కూడా తనే చూసుకున్నారు. అందుకనేమో కొంచెం అవుట్పుట్ సరిగ్గా రాలేదు సెకండ్ హాఫ్ లో. బట్ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. బట్ వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది, అది పర్లేదంటే చూడొచ్చు. అండ్ స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పుడే మన ధనుష్ అన్న వాళ్ళ అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో వాళ్ళ చెల్లిని అండ్ ఇద్దరు తమ్ముళ్ళని చూసుకునే బాధ్యత అన్నయ్య అయినా మన ధనుష్ అన్న తీసుకున్నాడు. అలా కష్టపడి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఉండే ఊర్లో రౌడిజం వల్ల ఊర్లో ఏం జరిగింది, దానివల్ల వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది, చివరికి ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇంకా ఫైట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వైలెన్స్ అయితే గట్టిగా పెట్టారు ఈ మూవీలో. అండ్ తమ్ముడుగా సందీప్ కిషన్ అన్న అండ్ విలన్ గా ఎస్జే సూర్య గారు కూడా బాగానే చేశారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కొంచెం ఇంకా పెంచుంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ ఎలా తీసుకుంటాడు అనేది స్టోరీ అయితే ముందే గెస్ చేసేస్తారు ఆడియన్స్ అయితే. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అది చాలా బాగుంది. బ్యాక్గ్రాఫ్ చూసుకుంటే మొత్తం నైట్ బ్యాక్గ్రాఫ్ లోనే తీశారు. సీన్స్ అన్ని ఖైదీ సినిమా లాగా ఆల్మోస్ట్ నైట్ బ్యాక్గ్రాఫ్ లోనే ఉంటాయి. ఈ మూవీకి మన ధనుష్ అన్న ఫస్ట్ టైం డైరెక్టర్ గా చేశారు. డైరెక్టర్ గా మన ధనుష్ అన్న కంటిన్యూ అవ్వగలరా లేదా ముందు ముందు చూడాలి. ఓవరాల్ గా మూవీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.